వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ దాక్షాయిని. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. గురువుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేసేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురువుగారు. పరమేశ్వరార్పణం. గురువుగారు, అసలు అరుణాచలం అంటేనే ఒక ప్రత్యేకమైన చోటు. అందరూ కూడా అక్కడికి వెళ్ళాలని ఎంతగానో కోరుకుంటారు. రాసుంటే గానీ అక్కడికి వెళ్ళలేమో అని కూడా భావిస్తూ ఉంటారు. మరి అటువంటి అరుణాచలంలో కొంతమందిని చూస్తే భిక్షాటన చేస్తూ ఉంటారు గురుగారు. అవునమ్మా. అసలు ఎందుకు భిక్షాటన చేస్తారు? అంటే కోరికలు నెరవేరాలి అని ముందే చేస్తారా, లేదా నెరవేరిన తర్వాత వెళ్ళి చేస్తారా? తప్పకుండా అమ్మా. అరుణాచలం, ఆ రుణం అచలం అనేటువంటిది ఉంటుంది. అసలు అరుణాచలం అంటే ఏమిటో తెలుసుకోగలిగితే జన్మధన్యమే. మనకు రెండు రకాల శ్మశానాలు ఉంటాయమ్మా. శ్మశానాలు, ఒకటి మహాశ్మశానం, రెండు మనోశ్మశానం. మహాశ్మశానం అనేటువంటిది కాశీని అంటారు, మనోశ్మశానం అనేటువంటిది అరుణాచలం. అరుణాచలం అనేటువంటిది ఒక్కసారి మనం వెళ్ళి రాగలిగాము అంటే తర్వాత ముందు తర్వాత ఏంటనే విషయం మనకు తెలిసిపోతుంది. జీవితం అంత గొప్పది. కానీ ఈ అరుణాచలానికి వెళ్ళేటువంటి వాళ్ళల్లో ఒక 80% మంది మూర్ఖమైన ప్రజలు వెళ్తున్నారు. జనాలు మూర్ఖమైన ఆలోచనతో. ఏమిటి? ఇక్కడ రమణ మహర్షి వారు కొన్ని లక్షల శక్తి అనుష్ఠానం ధారపోశారు. ఎందుకు పోశారండి? నా కూతురికి పెళ్లి కావట్లేదు, నా కొడుక్కి పెళ్లి కావట్లేదు అంటే నీ కోరికలు తీర్చడానికి అక్కడ పోసింది ఆయన అనుష్ఠానం. నా శక్తి ఎందుకు పోశారు? వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా శుభం జరగాలి. శుభం అనే మాటలు అన్నీ ఉంటాయి. ఆ జీవితం శుభంగా ఉంది అంటే ఇది లేదు అంటేనే నీకు కష్టం. శుభం అంటే ఏంటి? లేదు అనే పదం నీకు లేకుండా ఉండాలి అనే పదమే శుభం. దానికోసం ఆయన అక్కడ అక్షర లక్షలు జపం చేసి ధారపోస్తే మన వాళ్ళందరూ కూడా అరుణాచలం వెళ్ళి ప్రదక్షిణం చేస్తే ఇది వస్తుంది, అరుణాచలం వెళ్ళి ప్రదక్షిణాలు చేస్తే నా కూతురు పెళ్ళి అవుతుంది అంటే నీ కూతురు పెళ్లి చేయడం కోసం ఆయన జపం చేశాడా? ఇవి గమనించుకోవాలమ్మా. ఎప్పుడూ కూడా ఇక్కడ భగవంతుడు ఆలయానికి వెళ్ళినప్పుడు నిష్కామకుడే వెళ్ళాలి. అంటే కోరికతో ఎప్పుడు వెళ్ళకూడదు భగవంతు ఆలయానికి. కోరికతో నువ్వు వెళ్ళినంత కాలము నీకు కోరిక తీరదు. భగవంతుడి దగ్గరికి ఎలాంటి కోరిక లేకుండా నువ్వు వెళ్ళగలిగితే అసలు కోరిక లేని జీవితం ఇస్తాడు. ఇంకా ఏ కోరిక లేకుండా వెళ్తే కోరిక లేని జీవితం ఇస్తాడు నీకు. అంటే కోరిక లేకపోవడం ఏంటంటే ఇక లేదు అనే పదం ఉండదు కదా. అవును. కానీ నువ్వు ఏ కోరికతో వెళ్తున్నావో అది నీకు జరగదు. ఎప్పుడు కూడా భగవంతుడి దగ్గర అక్కడ గమనించుకోవాలి. రెండు, భిక్షాటన అని ఉంది. నిజంగా రెండు విషయాలు జరిగినవి కూడా మీకు చెప్తానమ్మా. నాకు ఒక 7 సంవత్సరాల క్రితం మొదటిసారి అరుణాచలం వెళ్ళా. నా చిన్నప్పటి నుంచి అరుణాచలం వెళ్ళాలి అని చెప్తే ఎప్పుడు తిరుపతి నుంచి గట్టిగా అయితే 2.5 గంటలు అరుణాచలం. తిరుపతి ప్రతి నెలకు ఒకసారి వెళ్తా, కానీ ఎప్పుడూ కూడా అరుణాచలం ధ్యాస లేదు, వెళ్ళలేదు. మొదటిసారి అరుణాచలం ప్రయత్నం చేశాము. వెళ్ళి ఒక 20 కిలోమీటర్ల దూరం ఉంది. ఇంకా ఈ కార్ డ్రైవింగ్ చేయలేక ఇక రిటర్న్ వచ్చేసా బయలుదేరి. 20 కిలోమీటర్లే ఉంది. మామూలుగా 2.5 గంటలు జర్నీ కాస్త నాకు 6:30 తిరుపతి నుంచి 6:30 గంటలు పట్టింది. దారి మర్చిపోయి ఇటు తిరిగి గూగుల్ మ్యాప్ కూడా సరిగ్గా చూపించగా విశ్వగా అన్నీ తిరిగా చికాకు వచ్చి ట్రాఫిక్ అదంతా. ఖచ్చితంగా అరుణాచలం 20 కిలోమీటర్లు విసుకొచ్చి రిటర్న్ బయలుదేరా. రిటర్న్ బయలుదేరినప్పుడు కారు తిప్పేసుకున్నాను. ఒక చోట కొబ్బరి బొండాలు, ఆ కొబ్బరి బొండాల దగ్గర ఆపి కొబ్బరి బొండం తాగుదామని చెప్పి కొట్టించి కొబ్బరి బొండం తాగేసి వస్తుంటే ఏమయ్యా 20 కిలోమీటర్ల దూరం ఉండగా ఎందుకు వచ్చేస్తున్నావు తిరిగి అడిగాడు అబ్బాయి. అక్కడ కూర్చుని ఆయన ఎలా ఉన్నాడంటే మంచి ఎంత హైట్ ఉండి భస్మం పెట్టుకొని రుద్రాక్షలు అన్నీ పెట్టుకొని ఉన్నాడు. అట్లా ఇక్కడ ముడి వేసుకొని. నేను ఏదో మామూలుగా సాధువులు ఉంటారు కదా అలానే అనుకున్నా. 20 కిలోమీటర్లే కదా ఉంది, ఎందుకు రిటర్న్ వెళ్ళిపోతున్నావు అన్నారు. మీకెవరు చెప్పారు నేను రిటర్న్ వెళ్ళిపోతున్నానని చెప్పి అంటే, మాకు తెలుస్తే నాయన 20 కిలోమీటర్లే కదా వెళ్ళు పర్లేదన్నారు. సరే మామూలుగా మనం ఎవరి మాట వినం. సరే ఏదో అన్నాడు కదా అని చెప్పి కొబ్బరి బొండం తాగేసి డబ్బులు ఇచ్చేసేసి కారెక్కి మళ్ళీ కొంచెం ముందుకెళ్ళి ఆయన ఇంకో కొన్ని ప్రశ్నలు అడగాలి చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చా. కొబ్బరి బొండం కొట్టు లేదా మనిషి లేడం అక్కడ. ఇది నమ్మరు మీరు ఎవరు.
నాకు ప్రత్యక్షంగా జరిగిన అనుభవం. ఆ కొబ్బరి బొండం అతను మనిషి లేడు, ఆ కొట్టు లేదు, ఏమీ లేవు అక్కడ. మిరాకిల్ కదా గురువు గారు. అందుకనే అదే చెప్తున్నానమ్మా, అది ఒక యోగం అని చెప్పి అరుణాచలం వెళ్ళా. చాలా అద్భుతం అనిపించింది. అందులో అడుగుపెట్టిన దగ్గర నుంచి కూడా ఏదో ఇక్కడ పట్టుకుని లాగేసినట్టుగా ఏదో అనిపించి ఒక ప్రశాంతత. అక్కడి నుంచి చాలాసార్లు వెళ్ళాను అరుణాచలం. తర్వాత చాలాసార్లు వెళ్ళాను. సాష్టాంగ నమస్కారం కూడా ఒకసారి జరిగింది. అగ్నిహోత్రంతో సుమారుగా 3.5-4 లక్షల ఒత్తులు, ఒక 40-50 కిలోల నెయ్యి దగ్గర పెట్టుకొని ఆ జ్యోతి వెలిగించి ఆ జ్యోతితో పాటు గిరి ప్రదక్షిణం చేశా. ఆయన అగ్నిలింగేశ్వరుడు, ప్రదక్షిణం చేశా. అక్కడ జోరి పట్టుకొని భవతీ భిక్షాందేహి అని చాలామంది భిక్షాటం చేస్తూ ఉంటారు. అందులో బిగ్ షాట్స్ కూడా ఉంటారండి. బిగ్ షాట్స్, ఓకే, పెద్ద పెద్ద వాళ్ళు కంపెనీ సీఈఓలు అన్నీ వదిలేసేసి కొంతమంది 9 రోజులు, కొంతమంది 40 రోజులు అలా చేసేసేసి రోజు భిక్షాందేహి అని చెప్పి వాళ్ళు తీసుకొని కడుపు నిండా తినగా మిగిలిన డబ్బు ఉంటే హుండీలు వేసేస్తారు. ఆ రాత్రికి ఉదయం నుంచి సాయంత్రం వరకు భిక్షాటం చేయడం. ఆ భిక్షాటం చేయగా తినేటువంటి భోజనాలు తినగా మిగిలిన డబ్బు ఏదైనా ఉంటే హుండీలు వేసేస్తారు. వాళ్ళ పరమావధిగా ఏం కోరిక ఉండదండి, ఎలాంటి కోరిక ఉండదు వాళ్ళకి. రావాలి స్వామివారి సేవలో తరించాలి అని చెప్పి. ఎందువలనంటే ఈ 2 దారులు ఉంటాయి. ఇటువైపు జనాలు అందరూ మామూలుగా తిరుగుతుంటారు. ఈ ఇటువైపు వచ్చేది ఇప్పుడు రోడ్డుకి ఈ వైపు జనాలు ఎవరు పెద్దగా తిరగరు. ఈ వైపులో దేవతలు తిరుగుతుంటారమ్మా. ఏదో ఒక సమయంలో భగవంతుడు మనకు దర్శనమిస్తాడు. అరుణాచలం వెళ్ళినటువంటి ప్రతి వ్యక్తికి ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో భగవద్ దర్శనం కలుగుతుంది అనేటువంటిది నానుడి, పెద్దల నుడి. అలా ఎంతోమంది సాధువులకి, కొంతమంది అయితే భిక్షాటం చేస్తూ వెళ్తున్నప్పుడు సాధువుల రూపంలో ఉన్నటువంటి భగవంతుడు కూడా పక్కన కూర్చొని మాట్లాడతాడమ్మా. అతను భగవంతుడు ఎవరికి తెలియదు, కొన్ని విషయాలు మాట్లాడుతుంటారు. అలా నేను రుద్రాక్షలతో 1100 శివలింగాలు పెట్టి, కైలాస యంత్రం అంటారు దాన్ని, సహస్రలింగార్చన, అది పెట్టి మొత్తం రుద్రాక్షలతో తయారు చేసి దాన్ని పట్టుకొని మొత్తం అంతా జ్యోతి ప్రదక్షిణ మళ్ళీ ఆ చేస్తున్నప్పుడు ఒక 2-3 కిలోమీటర్ల నుంచి ఒక అతను మమ్మల్ని అనుసరిస్తూ వస్తున్నాడు. మొహం చాలా దేదీప్యమానంగా ఉంది. భస్మం పెట్టుకున్నారు. సాయంత్రం 6 ఆ ప్రాంతాల్లో అవుతుంది. భస్మం పెట్టుకుని ఉన్నారు. కాషాయ వస్త్రాలు మోకాల వరకు, మోకాల కింద వరకు కాషాయ వస్త్రం ఉంది. ఇంకోటి ఇలా చుట్టుకున్నారు. మెల్లో 4 రుద్రాక్షలు ఉన్నాయి. నడుచుకుంటూ వస్తున్నారు మాతోటి పాటే. ఒక 2-3 కిలోమీటర్లు వచ్చిన తర్వాత మాట్లాడటం మొదలుపెట్టారు. అప్పటికి నేను రుద్రం పారాయణ చేస్తున్నా. రుద్రం పారాయణ మాట్లాడటం మొదలుపెట్టారు. ఒక 5 నిమిషాలు మాట్లాడారు. 2 సంవత్సరాలు ఎందుకు ఆయన అక్కడికి వచ్చి ప్రతిరోజు సాయంత్రం ఒక ప్రదక్షిణం చేస్తున్నారట. చాలా మంచిది అనుకున్నాము. ఖచ్చితంగా ఇక్కడి నుంచి మేము ఒక 10 నిమిషాలు కూడా ముందుకు నడవాలి. అప్పటి వరకు మాతో ఉన్న తర్వాత మాకు కనిపించలేదండి. వీడియోస్ కూడా ఉన్నాయి అవి. చాలా ఆశ్చర్యం వేసింది. అంటే మనోశ్మశానం అన్నాక అది ఇందాక, అరుణాచలం అనేటువంటి పదమే ఎన్నో రకాల దోషాలను తీసేస్తుంది. అక్కడ అడుగు పెట్టాము అంటే లోపల ఉండేటువంటివి అనేక రకమైనటువంటివన్నీ కూడా భస్మం అయిపోతాయి. శ్మశానం అంటే అన్నిటిని కూడా భస్మం చేసేటువంటిది. అంతటి అద్భుతమైనటువంటిది ఏదైనా ఉన్నది అంటే అది అగ్నిలింగేశ్వరుడు. అగ్నిలింగం అంటే ఏమిటి? ప్రతి ఒక్కదాన్ని కూడా భస్మం హతం చేసేటువంటి వాడు అగ్నిలింగేశ్వరుడు. కనుక ఆ అరుణాచలానికి అంత గొప్ప ప్రాముఖ్యత ఉంది. కానీ ఈ మధ్యకాలంలో చాలామంది మొత్తం అరుణాచలాన్ని భ్రష్టుత్వం చెందిస్తున్నారు. పౌర్ణమికి గిరి ప్రదక్షిణం చేయాలంటే, నేను ఒక పౌర్ణమికి మామూలుగా అసలు ఎలా ఉంటుందని వెళ్తే 10-15 లక్షల మంది జనాలు, 10-15 లక్షల మంది జనాలు. 5:30 నేను మొదటిసారి నేను గిరి ప్రదక్షిణ చేసింది అగ్ని ప్రదక్షిణ పౌర్ణమి రోజు నాడే. అసలు ఎలా ఉంటుంది అని. సాయంత్రం 6:30 వరకు మాకు ఎక్కడ ఏమీ లేదు. అక్కడే నేను అగ్నిహోత్రం లోపలికి దిగి హోమం చేశా. ఆ తర్వాత 6:30కి బయటకు వస్తే పైకి ఇసుకేస్తే కిందకి పడదు, పైకి ఇసుక వేస్తే కింద పడదు ఇసుక. అంతమంది జనాలు ఫుల్గా నాకు అనిపించింది, ఒకదాన్ని నాశనం చేయాలంటే మన వాళ్ళకి తప్ప ఇంకెవరికి వల్ల కాదు అని చెప్పి. అంటే ఏంటంటే పౌర్ణమి రోజు నాడు మాత్రమే ఆయన ఈశ్వరుడు అయ్యాడా, అరుణాచలేశ్వరుడు అయ్యాడా, అగ్నిలింగేశ్వరుడు అయ్యాడా? విడి రోజుల్లో ఆయన దేవుడు కాదా? విడి రోజుల్లో దేవుడు కాదా? ఆ దర్శనాలు దొరక్క క్యూలో ఉండి అమ్మలక్కలు తిట్టుకున్న వాళ్ళని చూసా, కొట్టుకున్న వాళ్ళని చూసా. ఇందుకోసం ఆ గుడికి వస్తున్నారు. ఇందుకోసమా? విడి రోజుల్లో పౌర్ణమికి ముందు రోజు, అమావాస్య రోజు ఆయన దేవుడు కాదా? పౌర్ణమి రోజు నాడు వెళ్తేనా? ఎవరు తీసుకొచ్చి పెట్టారు ఎవరికి తెలియదు,
ఎవరికీ తెలియదు కానీ పౌర్ణమి వచ్చిందంటే మిగిలిన రోజుల్లో జనాలు పెద్దగా వస్తారు రారో విషయం పక్కన పెడితే పౌర్ణమి రోజు నాడు మాత్రం భయం వేస్తుందండి జనాలను చూస్తే. జనసంద్రం అంటారు చూసారా, అలా వస్తారు. ఇలా వచ్చి భక్తిని కూడా నాశనం చేస్తున్నారు. మూఢ భక్తి అంటారు చూసారండి. కేవలం పౌర్ణమి రోజు నాడు మాత్రమే వస్తే తొక్కిసలాట జరిగి ఏదైనా జరగరాంది జరిగితే మళ్ళీ అప్రతిష్ట మళ్ళీ ఆలయానికి. అవును, ఇంత ఆలోచన చేయరమ్మ మన వాళ్ళు ఎవ్వరు కూడా. కానీ అక్కడ నిజంగా అరుణాచలము అంటే రుణం అనేటువంటిది లేకుండా పోతుందమ్మా. రుణం అనేటువంటిది అనేక పదాలతో ఉంటుంది, కేవలం అప్పు కాదు. రుణం అనేటువంటిది 100 రకాలతో ముడిపడి ఉంటుంది. ఆ రుణం ఏది అయినప్పటికీ కూడా అక్కడికి వెళ్ళాము అంటే అంతే, ఇంకా ఇక ఆ రుణం నుంచి మనం బయటపడిపోతాం. అది స్వానుభవం. నాకే కొన్ని జీవితాలు ఎవరైతే కనుక కొంతమంది లోపల ఒకటి బయటికి ఒకటి పెట్టుకొని గురుగారు అంటూ నాతోటి జర్నీ చేశారో వాళ్ళందరితోటి వెళ్తే అరుణాచల్ నుంచి రాగానే వాళ్ళతో నాకు కట్ అయిపోయింది. అనుకున్నా అంటే మనం జీవితంలో బాగుపడుతున్నాము, ముందుకు వెళ్తున్నాము, వృద్ధికి వెళ్తున్నాము అంటే కొంతమంది లోభగ్రస్త హృదయం అంటే లోపలికి ఒకటి పెట్టుకుని బయటకు ఒక రకంగా ఉండేటువంటి మనుషులను భగవంతుడు మన దగ్గర నుంచి దూరం చేస్తాడు అంటానికి ఖచ్చితమైనటువంటి పరబ్రహ్మ సాక్ష్యం ఏంటి అని అంటే అరుణాచలం. మనిషి జీవితం అనేటువంటిది అలాగే వృద్ధి చెందడానికి మూలం అరుణాచలం. అది దాని గురించి మనం ఎంత చెప్పుకున్నా ఇంకా అంత మిగిలే ఉంటుంది. అంతే అది గురుగారు. ఖచ్చితం అమ్మ. అసలు మీరు చెప్తుంటే గురుగారు ఆ కొబ్బరి బొండ దగ్గరికి వెళ్తే ఆ మనిషికి అదే నాకు అది అంటే చాలా మిరాకిల్, ఆశ్చర్యం. అక్కడనే నేను షాక్ అయిపోయి ఉన్నా. అసలు అలా ఎలా మీరు వెళ్ళి మొత్తం చూసారా గురుగారు? క్రాస్ చెక్ చేసుకున్నారా? దానికోసమే అసలు కొబ్బరి బొండం ఇచ్చారు, తాగాను. అతను మనిషి అసలు నా ఉద్దేశం ఏంటంటే అంత మనిషిని నేను చూడలా. అంత హైట్. ఎప్పుడు నేను 2011లో నేను కాశీలో ఉన్నప్పుడు మణికర్ణిక ఘాటులో 11 రోజులు నేను రోజు మధ్యాహ్నం 1:30-2 గంటలకు అభిషేకం చేసుకునేవాను స్నానం చేసి. అంటే అక్కడ ఆ సమయంలో అభిషేకం చేస్తే ఈశ్వరుడు సాక్షాత్కారం జరుగుతుందనేటువంటిది ఒకటి ఉంది. దానికోసం నేను 11 రోజులు వెళ్తే అక్కడ చూసా అటువంటి అంత హస్త మనం ఇలా చూసా ఆ మనిషిని, అంత హైటు, అంత పర్సనాలిటీ, ఒంటి నిండా భస్మం పెట్టుకున్నటువంటి మనిషిని అప్పుడు చూసా. ఇంచుమించు అదే స్థాయిలో ఉన్నటువంటి మనిషిని చూసి ఆ కొబ్బరి బొండం తిరిగి 4 మాట్లాడిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోతూ డౌట్ వచ్చి ఇంకొన్ని విషయాలు అడగాలి. అసలు కాశీలో చూసిన మిమ్మల్ని ఎవరు అసలు మీరు, ఆయన ఏదో కొన్ని క్వశ్చన్స్ చేయాలి అనే ఒక ఆలోచనతో మళ్ళీ వెనక్కి వచ్చా. చెట్టు ఉంది. ఓ లొకేషన్ మీకు చెట్టు కూడా అయ్యో చెట్టు ఉంది అంతా చూస్తున్నా. నిన్నటి కొబ్బరి బొండం చెక్కులు ఉన్నాయి, అంటే మామూలుగా ఒక రోజు కొట్టేస్తే ఎండిపోయినట్టు అవి ఉన్నాయి. ఇప్పుడు అక్కడ కొట్టినటువంటివి కానీ ఏమీ లేవమ్మా. అది 1-2 సార్లు మా కారులో వచ్చిన వాళ్ళతో కూడా మనం ఇందాక ఇదే కదండి ఇందాక మీరు కొబ్బరి బొండం తాగింది అని వాళ్ళు స్టన్ అయిపోయాం. ఒక్క క్షణం వెనక్కి వచ్చేద్దాం అనుకున్న వాడిని కూడా ఈ యోగం మళ్ళీ రాదు అనుకుని ఆ తర్వాత చాలాసార్లు వెళ్ళారు అరుణాచలం. విపరీతంగా వెళ్తూనే ఉన్నాను. గిరి ప్రదక్షిణాలు చాలాసార్లు చేశాను. సాష్టాంగ ప్రదక్షిణం కూడా ఒక విధానం చేశాను. పసిపిల్లల్ని ఒక 15 మందినో 14 మందినో భరతనాట్యం చేసే పిల్లల్ని తీసుకువెళ్ళాము. ఆ పిల్లల చేత కూడా భరతనాట్యం చేస్తూ ఒక ప్రదక్షిణ, అలా కూడా ఇంచుమించుగా భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగింది. ఇంకొకటి కుంభం పట్టుకొని ప్రదక్షిణ చేయాలనేటువంటిది ఒక కోరిక మిగిలింది. అది ఆయన ఎప్పుడు ఇస్తే అప్పుడు. కోరిక అంటే ఏం లేదు, ఇందాక మీరు అన్నారు కదండి కోరిక ఉండకూడదు అని చెప్పి. ఈ కుంభ ప్రదక్షిణ అనేటువంటిది చెయ్యాలని కోరిక, దానివల్ల నాకేదో రావాలని కోరిక కాదు. ఆ ప్రదక్షిణ చెయ్యాలి అనేటువంటిదే కోరిక. అంటే ఆ కుంభవత్తి పెట్టుకొని, కుంభం అంటే జలం కాదండి, కుంభవత్తి స్వయంవరకు అభిషేకం చేస్తారు, కుంభహారతి అని. అలా ఆ కుంభం మీద ఒత్తి పెట్టుకొని దానికి నూనె వేసుకొని దీపారాధన పెట్టుకొని జాగ్రత్తగా ఒక ప్రదక్షిణ చేయాలి. ఎంతమంది వస్తే అంతమందితోటి వెళ్ళి అదొక్కటి ఆ ప్రదక్షిణే కోరిక, ఇంకేం లేదు. అది ఉందండి. గురుగారు మీరు మాట్లాడుతున్నప్పుడు గిరి ప్రదక్షిణ అన్నారు, సాష్టాంగ ఇలా చేశాను అన్నారు. మీరు చేయడం వరకు అయితే గిరి ప్రదక్షిణ చేశారు, అంగ ప్రదక్షిణ అగ్నితో ఈ విధంగా చేశాను అన్నారు. ఇప్పుడు ఇది కూడా ఒక ఆశగా కోరిక ఉంది మీకు చేయాలి అన్నారు. ఎన్ని రకాల ప్రదక్షిణలు ఉన్నాయి గురుగారు? అంటే ఒక్క ప్రదక్షిణ వల్ల ఒక్కో దాని వల్ల మనకి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి? నేను ఏనాడు ఫలితాల కోసం ఆశించలేదమ్మా. మా కోసం ఫలితం కోసం ఆశిస్తే రాదు. మనము చేయటం వలన మన నుంచి ఏది దూరం కావాలో దూరం అయిపోతుంది. అంత దేవుడే చూసుకుంటాడు. నేను కొన్ని రోజుల నుండి రోజు 3 ప్రదక్షిణాలు చేయాలని సంకల్పం చేశా. అందులో భాగంగానే కొంతమంది నాతో పాటు వచ్చారు, అక్కడ ఉన్నారు. ఏదో లోభగ్రస్త హృదయంగా ఉన్నట్టున్నారు. ఆ కంచి అయినటువంటి మరుక్షణం మరుసటి విధానంలో
తిరుమలలో గరుడోత్సవానికి వెళ్ళొచ్చాను. ఆ తర్వాత ఖచ్చితంగా 40 రోజుల్లో మొత్తం అంతా క్లీన్ చిట్ అయిపోయిందమ్మా. నా దగ్గర నుంచి ఎవరైతే కనుక లోపగ్రస్త హృదయం ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళు విడిపోయారు మన నుంచి, వాళ్ళు మన నుంచి దూరం వెళ్ళిపోయారు. భగవంతుడు మనకు ఆ యోగ్యత ఇచ్చాడన్న క్షణం నేను గోకర్ణంలో ఉన్నా. అంటే భగవంతుడు మనకు దారి చూపిస్తాడు. ఎప్పుడు మనం కోరకపోతే, ఇది ప్రదక్షిణ చేద్దామనుకున్నా, ఇలా చేద్దామనుకున్నా, అంతవరకే నా ఆలోచన. అనుకున్నప్పుడు నువ్వు ప్రదక్షిణ ఎందుకు చేస్తున్నావు, నీ లోపల ఏదో బాధ ఉంది, నీ బాధ ఏంటో ఆయనకు తెలుసు కదా. బట్ ఆ బాధను నెరవేరుస్తాడు ఆయన. అంతకన్నా కావాల్సింది ఉందమ్మా. కాబట్టి నేను ఇప్పటికి కూడా కోరుకోలేదు. నాకున్నటువంటి కోరిక ఏంటంటే కుంభం పట్టుకొని ప్రదక్షిణ చేయాలి. అదొక్కటే ఉంది. ఇంకా దేనికోసము అంటే చేయటం కోసమే, అంతకుమించి ఇది చేయటం వలన ఇది వస్తుంది అనుకుంటే చెయ్యొద్దు, రాదు. భగవంతుడి దగ్గర చెయ్యటమే మన ధర్మం. కర్మని ఆచరించాలి మినహాయిస్తే కర్మ ఫలితంపై మన దృష్టి సారించవద్దు. ఎప్పుడైతే కర్మ ఫలితంపై దృష్టి మనం పెడతామో కర్మ భ్రష్టత్వం పడుతుందమ్మా. అందువలన నేను చాలాసార్లు తిరుపతి వెళ్తా. ప్రతి శ్రవణ నక్షత్రానికి నేను తిరుమల కొండెక్కుతా, దర్శనం చేసుకోను. కొండెక్కాలని నేను అనుకున్నా మనసులో, ఎక్కేసా. ఇప్పుడు జనాలందరికీ అర్థమయ్యే విషయం, మొక్కుగా మాత్రం ఏది చేయకండి. అంటే ఇప్పుడు నేనున్నా తిరుమల కొండెక్కాలి అనుకున్నా, ఎక్కడమే మొక్కు కాదు, అది అంతే లోపల ఒక అనిపించింది ఎక్కడమే. సో ఇవి కుదరలేదు, నమస్కారం, ఇది నేను మొక్కాను, ఎక్కకపోతే ఏమవుతుందో అనేటువంటి విషయంలో వ్యవహారాలు చేయవద్దు. ఒకవేళ మనం మొక్కుకోవాలంటే మనం ఏకనిరంజన అయి ఉండాలి. అరుణాచలం కావచ్చు, ఎక్కడికైనా సరే నేను ఈ మొక్కుకున్నాను అనుకుంటే మనం ఏకనిరంజన అయి ఉండాలి. అంటే మనకన్నా పెద్దవాళ్ళు ఇంకెవరు ఉండకూడదు. ఇప్పుడు నాకు 2 అన్నయ్యలు, తండ్రి గారు ఉన్నారు, తల్లి ఉన్నప్పుడు నాకు ఈ మొక్కు నాకుందని నేను అనుకోకూడదండి. వెళ్ళాలి, మెట్లు ఎక్కాలనిపించింది, నాకు ఎక్కేసి వచ్చి అంతే. ఎక్కాలనిపించింది, ఎక్కలేదు, మొన్న ఇట్లా ఎక్కాలని నేను మొక్కుకున్నా కదా, ఏమైనా అవుతుందేమో. అసలు అది నీకు మొక్కే కాదు. ఎప్పుడైతే కనుక తల్లి తండ్రి అన్నలు ఉన్నప్పుడు నీకు నువ్వు మొక్కుకున్నావో అది జ్యేష్ఠ ధిక్కారం. అంటే పెద్దవాళ్ళని ధిక్కరించి నువ్వు చేసినట్టు, దానికి నీకు ఎలాంటి పుణ్యము లేకపోతే దోషమే వస్తుంది. కాబట్టి భగవంతుడి దగ్గర మొక్కు అనేటువంటి పదాన్ని నీకన్నా పెద్దవాళ్ళు బ్రతుకుండగా నువ్వు ఆలోచన చేయొద్దు. భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి, చూడాలి. నేను తిరుపతి వెళ్తా, మా అన్నయ్య గారు తిరుమల కొండ మీద వేదపారాయణ చేస్తారు, ప్రతిరోజు స్వామివారం చూస్తూనే ఉంటారు. ఏరా దర్శనానికి వస్తావా, నిన్ను చూశా కదా అన్నయ్య. ఆయన రోజు ఆయన దగ్గర ఉంటారు, స్వామివారి దగ్గర గంటలు ఉంటాడు. మా అన్నయ్య గారు కళ్యాణోత్సవానికి మనం వినేది ఆయన మంత్రాలే. ప్రతి అభిషేకానికి శుక్రవారం అన్నయ్య గారు లోపల ఉంటారు. ప్రతిరోజు సుప్రభాత సేవలో అన్నయ్య గారు స్వామివారిని అలా చూస్తూ ఉంటారు. నేను స్వామివారి దగ్గరికి వెళ్ళి కళ్ళు మూసుకుని బయటకు వచ్చేటువంటి దానికన్నా నా ఎదురుగుండా అన్నయ్య ఉన్నారు కదా, నాకన్నా పెద్దవాడే కదా. ఆయన రోజు ఆయన దగ్గర ఉన్నప్పుడు సేవ చేసుకుంటాడు. ఆయన దగ్గర నేను గంట నా ఫలితం నాకు రాదా? థింకింగ్, మన ఆలోచన అలా ఉంటే మన జీవితం ప్రశాంతంగా ఉంటుందండి. అది అరుణాచలం అనేటువంటిది చలం అంటే దానికి దీనికి సంబంధం ఏంటంటే, చలము అంటేనే గొప్పది, ఉన్నతమైనటువంటిది, దాన్ని మించి తిరుగులేనటువంటిది ఎప్పుడూ కూడా. కాబట్టి అరుణగిరి కావచ్చు, తిరుమలగిరి కావచ్చు, ఇవన్నీ కూడా తిరుమల అన్న అరుణమన్న ఒక కొండ ప్రాంతం. మీరు గత 40-50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి, అరుణాచలం ఇప్పుడున్న దానికి ఇప్పుడు సంబంధం లేదు, అలా ఉంటుంది. దాన్ని మొత్తం కొట్టుకుంటూ ఇలా తీసుకొచ్చారు. కాబట్టి అరుణాచలము, శ్రీశైలము, తిరుపతి ఒకటే. కాబట్టి ఈ 3 ఒక విధానము, వీటి మూలాంనాయం కాశీ అంతే. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళిన, అరుణాచలం కానీ ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా నాకు మనస్సులో ఈ కోరిక ఉంది అని వెళ్తే పొరపాటున కూడా కోరిక తీరదు. పొరపాటున కూడా కోరిక తీరదు. ఎలాంటి కోరిక పెట్టుకోవద్దు. అరుణాచలం వెళ్ళాలి అయితే దర్శనం చేసుకుంటా, లేదంటే లేదు. అలాంటి ఆ క్షేత్రంలో అడుగు పెట్టానా లేదా. నేను ఇప్పుడు నాకు 42 సంవత్సరాలు. అరుణాచలంలో అడుగు పెట్టడానికి సుమారుగా నేను పుట్టిన దగ్గర నుంచి ఇంచుమించుగా 37 ఏళ్ళు ఎదురు చూడాల్సి వచ్చిందమ్మా. 36-37 ఏళ్ళు ఎదురు చూసిన తర్వాత అరుణాచలంలో అడుగు పెట్టా. కొంతమంది పెందరాడు అడుగు పెట్టేయచ్చు, ఈశ్వరేచ్ఛ. అక్కడ అడుగు పెట్టామా లేదా, అదొక్కడే ఇక్కడ పెట్టుకోండి, అంతే, ఇంకేమక్కర్లా. గురుగారు, ఒక చిన్న సందేహం. నాకు తెలిసిన ఒక స్నేహితురాలు వెళ్ళిందనమాట అరుణాచలంకి. చక్కగా గిరి ప్రదక్షిణ చేయాలనుకుంది, ఓపిక లేకపోయినా కూడా చేయాలని సంకల్పంతో మొదలుపెట్టింది. 13 కిలోమీటర్ల దాకా చేసి ఇంకొక కిలోమీటర్ అయితే అయిపోద్ది అనమాట. ఆ 1 కిలోమీటర్కి ఆమె శరీరం సహకరించలేదు, అసలు అవ్వలేదు. తనతో ఆటోలో వెళ్ళి దర్శనం చేసుకుందనమాట. దానివల్ల అంటే ఆల్రెడీ మొదలు పెట్టింది అలా మధ్యలో ఆగిపోతే
ఆపాల్సి వస్తే ఏమైనా దోషాలు ఉంటాయా? అసలు అలా ఎందుకు జరిగింది? అంత దూరం నడవగలిగింది, 1 కిలోమీటర్ ఎందుకు నడవలేకపోయింది? నిజం చెప్పంటారమ్మా, ఆ. నేను రీసెంట్గా కొంత దాని మీద రీసెర్చ్ చేసిన తర్వాత అసలు గిరి ప్రదక్షిణే పనికిరాదు అనిపించింది. గురుగారు నిజంగా? అంటే కారణం చెప్తా. ఆ. మనము ఎంతో భక్తిగా స్నానం చేసి కాళ్ళకి చెప్పులు వేసుకోకుండా ఎంతో భక్తిగా ఆ గిరి ప్రదక్షిణ చేసేట సమయంలో ఒక ప్రదేశంలో బస్టాండ్ మీదుగా మనం తిరగవలసి వస్తుంది. ఉమ్. ఆ బస్టాండ్ దగ్గర హోటల్లో పనిచేసి హోటల్లో ఉండేటువంటి ఆ గిన్నెలో నీళ్ళని రోడ్డు మీదకి వాళ్ళు ఆహా. ఆ ఎంగిల్ నీళ్ళవన్నీ రోడ్డు మీదకి వస్తుంటే ఆ ఎంగిలు తొక్కుకుంటూనేగా మనం వెళ్తున్నాం. ఓకే. ఆ. ఒకసారి ఆలోచించండి, అవును గురుగారు. అంతమంది తిన్న ఎంగిల్ అవన్నీ కూడా అక్కడే పోసేస్తుంటే అవి తొక్కుకుంటూ మనం వెళ్తున్నాం. ఇంత శుభ్రంగా స్నానం చేసి భక్తిగా భస్మం పెట్టుకొని కాళ్ళకి చెప్పులు వేసుకోకుండా భగవంతుడి మీద ధ్యాసతో మనం వెళ్తున్నప్పుడు ఈ అంటూ ఇవన్నీ కూడా మనం మంగళాలు తొక్కుకుంటూ వెళ్తున్నాం. అంత అంటూ అవన్నీ తొక్కేసిన తర్వాత ఆ పాదాలతో భగవంతుడి దగ్గరికి వెళ్తే నాకైతే ఇష్టం లేదమ్మా. దానికి నేను ఈ మధ్య కాలంలో 4 ద్వారాలు ఉన్నాయి. 4 ద్వారాలు. అరుణాచలానికి 4 దిక్కుల ఉమ్. ఆ 4 ద్వారాలు రౌండ్ తిరుగుతున్నాను నేను. ఉమ్. 4 గోపురాలు, ద్వారాలంటే ఉమ్. 4 గోపురాలు ఉన్నాయి. ఆ 4 గోపురాలకి నేను ప్రదక్షిణం చేస్తున్నా. ఈ మొత్తం తిరగట్లా. ఉమ్. ఎందువల్లనంటే నడుస్తూ ఉంటాం, ఆ సిగరెట్ బీడీలు అన్నీ అక్కడే పడుతూ ఉంటాయి. తొక్కుకుంటూ వెళ్తున్నాం అవన్నీ, మనం తొక్కుకుంటూ వెళ్ళట్లేదా? కరెక్ట్ కరెక్ట్. కొంతమంది ఊసేస్తూ ఉంటారు, ఏమైనా అవి రోడ్డు మీద అన్ని తొక్కుకుంటూ వెళ్ళిపోతూ ఆ శరీరం మొత్తం కూడా శుభ్రంగా ఉండాలి అని ఒక ఉద్దేశంతో స్నానాలు చేసుకొని శుచిగా ఉండేసేసి ఈ అమంగళాన్ని మొత్తం తొక్కుకుంటూ వెళ్తుంటే శరీరం శుచి ఏముంది ఇక్కడ? దాంతో దేవాలయాన్ని కూడా మనం భ్రష్టత్వం చేస్తున్నాం. దాని చెడ్డ కోతి మనమంతా చేర్చింది అన్నట్టుగా. కాబట్టి నా వరకు నేను అన్వేషించి చూసింది పరిశీలించిన దాంట్లో గిరి ప్రదక్షిణ మొత్తం అంతా ఇవన్నీ తొక్కుకుంటూ వెళ్ళటం కన్నా ప్రాకారం 4 గోపురాలు, 4 గోపురాలకు శుభ్రంగా ఒక ప్రదక్షిణం చేసి నమస్కారం చేసుకోవడం ఉత్తమం. 2, ఇప్పుడు ఆవిడెవరో తిరిగారు అన్నారు కదా, దానివల్ల ఎలాంటి దోషము లేదమ్మా. ఎలాంటి దోషము లేదు. ఎందుకో తెలుసా? ఎప్పుడూ కూడా భగవద్ దర్శనాలకు వెళ్ళినప్పుడు వివాహం కాకపోతే తల్లి తండ్రితో, వివాహం అయితే భర్త పిల్లలతో మినహాయిస్తే విడిగా ఇట్లా ప్రదక్షిణాలకి కానీ దేవదర్శనాలకు కానీ వెళ్ళకూడదు. గ్రామాంతరం దాటి క్షేత్రాలకి పెద్దవాళ్ళు లేకుండా వెళ్ళకూడదు. పిల్లలు కూడా, ఇప్పుడు నా పిల్లవాడు ఉన్నాడు, నేను నా భార్య లేకుండా నా పిల్లవాడు వెళ్ళకూడదు. కొన్ని నియమాలు ఉంటాయి. సో అది తెలియకుండా వెళ్ళినప్పుడు దాని గురించి చెప్పిన వాళ్ళు కూడా లేరు కాబట్టి అసలు అది దోషమే కాదు. అది ఏదో అవుతుందేమో అని భయం కూడా అవసరం లేదమ్మా. భయమే మనిషికి సగం ప్రాణం తీసేస్తుంది. ఏం జరిగినా దానివల్లే అనుకుంటాం. అవును గురుగారు. అదే ఏదైనా మంచి జరిగితే దీనివల్ల మంచి జరిగింది మాత్రం అనుకోం మనం. కేవలం నెగిటివ్ మాత్రమే దీనివల్ల అనుకుంటాం. పాజిటివ్ జరిగితే నా గొప్పతనం అనుకుంటాం తప్ప అక్కడికి వెళ్ళొచ్చాం కాబట్టి అనుకోం. బట్ కాకపోతే కానీ అదే రకంగా మెంటాలిటీ అట్టు పెట్టుకుని దానివల్ల ఎలాంటి అనర్థము లేదు. అది విషయం. చాలా చక్కగా వివరించారు గురుగారు. అసలు అరుణాచలం యొక్క ప్రత్యేకత ఏంటి, అందులో మీ అనుభవాలు కూడా చెప్పినప్పుడు ఎంతో సంతోషంగా అనిపించింది. వెళ్ళాలి అన్న అనుభూతి కలుగుతుంది. ఖచ్చితంగా అక్కడికి మనం చూస్తున్న ప్రేక్షకులు కూడా అరుణాచల దర్శనం కలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు గురుగారు. ఈశ్వరార్పణం.